ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ పేపర్ని దగ్గర చేయడం జరిగింది. సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు ప్రభుత్వం అధికారంలో రాకముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20% వరకు బడ్జెట్లో 20% వరకు విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. కానీ విద్యారంగానికి కనీసం 10% కూడా కేటాయించిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో కనిపిస్తూ ఉంది. ఖమ్మం జిల్లాకి 3 మినిస్టర్స్ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనేక మంది ముఖ్యమంత్రులు హామీ ఇచ్చారు, మీరు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా అసెంబ్లీలో కనీసము బడ్జెట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రస్తావన కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారు 3 సంవత్సరాలుగా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ 7 కోట్లకు పైగా కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇటువంటి సందర్భంలో ప్రభుత్వము గారడి మాటలు చెప్పి నీటిపై రాతల్లాగా మాటలు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం బడ్జెట్లో విద్యారంగాన్ని కనీసము చూసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపించడం లేదు. మేము అడుగుతున్నాం, మీరు అధికారంకి వస్తే విద్యార్థులు నిరుద్యోగులు ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అనగదొక్కి ఈరోజు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తే కనీసం మీరు విద్యార్థుల పక్షాన్ని నిలబడకుండా నామాత్రంగా ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లేకుండా ఈరోజు బడ్జెట్లో 7.3%